హే గైస్ ఎలా ఉన్నారు 2023 డిసెంబర్లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF అనే ఇంటర్నేషనల్ సంస్థ ఇండియాని వార్న్ చేస్తూ ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. ఇండియా యొక్క డెట్ టు జీడిపి రేషియో బాగా పెరిగిపోతుందని, ఇది ఇలానే ఉంటే 2027-28 ఫిజికల్ ఇయర్లో చేరుకోవాల్సిన గోల్స్ రీచ్ అవ్వలేదు అని చెప్పింది. అంతేకాదు సెంట్రల్ అపోజిషన్ పార్టీ అయిన కాంగ్రెస్ కూడా ఇండియా యొక్క డెట్ టు జీడిపి రేషియో అనేది 84% పెరిగింది అని చెప్పింది. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళిద్దరు చెప్పిన పాయింట్ ఒకటే, అదేంటంటే ఇండియాకి అప్పులు పెరిగిపోతున్నాయి. అసలు ఇండియాకి నిజంగానే అప్పులు పెరుగుతున్నాయా? అసలు ఎందుకని ఈ మధ్య చాలా మంది ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నారు. మెయిన్గా డెట్ టు జీడిపి రేషియో అంటే ఏంటి, అసలు ఇండియా అప్పుల్లో ఉంది అని ఎలా కన్సిడర్ చేయాలి, ఇవే కాదు ఇంకా చాలా విషయాలు ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు కాబట్టి లాస్ట్ వరకు చూసి తప్పకుండా షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెట్టి నన్ను మెన్షన్ చేయండి, ఖచ్చితంగా మిమ్మల్ని రీమెన్షన్ చేస్తాను. ఫస్ట్ మనం స్టార్టింగ్ నుంచి ఇండియా అప్పులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇది నేను సొంతగా క్రియేట్ చేసింది కాదు, గవర్నమెంట్ వెబ్సైట్స్లో డేటా అనమాట. ప్రెసెంట్ మన ఇండియాకి ఉన్న మొత్తం అప్పు 205 లక్షల కోట్లు. 1947 నుంచి 31 మార్చి 2004 వరకు మన ఇండియా చేసిన అప్పు 17.79 లక్షల కోట్లు. 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్లోకి వచ్చి 10 సంవత్సరాలు రూల్ చేసింది. 2014లో పవర్లో నుంచి దిగిపోయేసరికి ఇండియాకి ఉన్న అప్పు 55.87 లక్షల కోట్లు. నెక్స్ట్ 2014లో బీజేపీ గవర్నమెంట్ పవర్లోకి వచ్చింది. జస్ట్ 10 సంవత్సరాల్లో 55.87 లక్షల కోట్లుగా ఉన్న అప్పుని 205 లక్షల కోట్లకి పెంచారు. 67 సంవత్సరాల్లో గత ప్రభుత్వాలు చేసిన అప్పు 55.87 లక్షల కోట్లు. కానీ కేవలం 10 సంవత్సరాల్లో మోదీ గవర్నమెంట్ చేసిన అప్పు అక్షరాల 150 లక్షల కోట్ల రూపాయలు. అంతేకాకుండా ఫిబ్రవరిలో ఫినాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ స్పీచ్ ఇస్తూ రెవెన్యూ షార్ట్ ఫాల్ అవ్వకుండా ఉండటం కోసం 14.13 లక్షల కోట్ల రూపాయల అప్పు కావాలి అని ప్రపోజల్ పెట్టారు. ఇందాక చెప్పినట్లు IMF అనే ఇంటర్నేషనల్ సంస్థ అన్ని కంట్రీస్ కి అప్పిచ్చే ఒక బ్యాంక్ లాంటిది. ఎలా అయితే మనకి అప్పు కావాల్సినప్పుడు బ్యాంక్స్ దగ్గరికి వెళ్తామో అలా కంట్రీస్ కూడా చాలా అప్పు తీసుకుంటాయి. సో ఈ సంస్థ ఇండియాకి మీ డెట్ టు జీడిపి రేషియో 100% పెరిగేలా ఉంది, దీనికి సంబంధించి తగిన చర్యలు మరియు జాగ్రత్తలు తీసుకోమని చెప్పింది. అలానే ఇండియన్ గవర్నమెంట్ కూడా స్పందిస్తూ మేము ఆ విషయాన్ని కన్సిడర్ చేస్తున్నాము అండ్ మాకు పక్కా ప్లాన్ కూడా ఉంది అని చెప్పింది. కాంగ్రెస్ ఇచ్చిన స్టేట్మెంట్స్ కి రిప్లై ఇస్తూ ఇండియాకి కేవలం 58.9% మాత్రమే డెట్ టు జీడిపి రేషియో ఉంది అని సమాధానం ఇచ్చింది. వీరిలో ఎవరు కరెక్టో చెప్పే ముందు ఫస్ట్ డెట్ టు జీడిపి రేషియో అంటే ఏంటో చూద్దాం. మీకు బాగా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మీ శాలరీ 1 లక్ష అనుకుందాం, ఈ లక్షని జీడిపి అనుకోండి అండ్ మీకున్న ఈఎంఐస్, ఇంట్రెస్ట్లు అండ్ వేరే అప్పులు ఇవన్నీ కలిపితే ఒక 50,000 అనుకోండి. ఇది మీ డెట్. జీడిపి 1 lakh అండ్ డెట్ వచ్చేసి 50,000. సో మీ రేషియో క్యాలిక్యులేట్ చేస్తే 50% వస్తుంది. ఇలానే బిగ్గర్ స్కేల్లో చూసుకుంటే అన్ని కంట్రీస్కి జీడిపి అనేది ఉంటుంది, అలాగే డెట్ అంటే అప్పు అనేది ఉంటుంది. కంట్రీస్ జీడిపిని అండ్ అప్పుని తీసుకొని ఇంతకుముందు చెప్పిన విధంగా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదే ఈ డెట్ టు జీడిపి రేషియో. బ్యాక్ టు ది టాపిక్. బేసిక్గా డెట్ టు జీడిపి రేషియోలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి నామినల్ డెట్ టు జీడిపి, ది వాల్యూ ఆఫ్ ఆల్ ది ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎట్ కరెంట్ మార్కెట్ ప్రైజెస్. పేరులో ఉన్నట్లే దీంట్లో నామినల్ జీడిపిని కన్సిడర్ చేస్తారు, అంటే ఇన్ఫ్లేషన్, ల్యాండ్ ఫ్యాక్టర్స్ ఏమీ లేకుండా ఇది ఉంటుంది. రియల్ డెట్ టు జీడిపి, దీంట్లో మాత్రం జీడిపి క్లియర్ వ్యూ తీసుకుంటారు, ఇంక్లూడింగ్ ఇన్ఫ్లేషన్, కరెన్సీ ఎక్సెట్రా. మనం ఎప్పుడైనా రియల్ డెట్ టు జీడిపిని తీసుకోవాలి, ఎందుకంటే ఇదే క్లియర్ వ్యూతో అన్ని పారామీటర్స్ ని కన్సిడర్ చేస్తుంది. సరే, అసలు ఇండియాకి అప్పులు ఎలా ఉన్నాయి అండ్ ఎవరు ఎన్ని లక్షల కోట్లు అప్పుని ఇస్తారంటే మళ్ళీ డెట్స్ లో 2 టైప్స్ ఉంటాయి, ఇంటర్నల్ డెట్ అండ్ ఎక్స్టర్నల్ డెట్. ఇంటర్నల్ డెట్ అంటే మన దేశంలో ఉండే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్ అండ్ సిటిజన్స్ నుంచి తీసుకున్న అప్పులు. ఎక్స్టర్నల్ డెట్ అంటే ఫారిన్ కంట్రీస్, ఇన్స్టిట్యూషన్స్ లైక్ IMF, వరల్డ్ బ్యాంక్ అండ్ అదర్ ఇంటర్నేషనల్ లెండర్స్ నుంచి తీసుకున్న అప్పులు. ఎక్స్టర్నల్ డెట్ ఎవరిస్తారు? దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బ్యాంక్స్ నుంచి తీసుకోవచ్చు, రెండోది కంట్రీస్ నుంచి. ఎక్స్టర్నల్ డెట్ IMF, వరల్డ్ బ్యాంక్ అండ్ డిఫరెంట్ కంట్రీస్ ఇస్తారు. IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇది కంట్రీస్ కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. IMF నుంచి అప్పు తీసుకోవాలంటే సర్టెన్ కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా కెన్యాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని తీసుకోవచ్చు. అక్కడ ఓవర్ గా అప్పు అవడం వల్ల ట్యాక్సెస్ పెరిగాయి, దానివల్ల జనాలు గవర్నమెంట్ కి రివర్స్ అయ్యారు. డిఫరెంట్ కంట్రీస్ నుంచి తీసుకున్న
తీసుకోవడం వల్ల కూడా రిస్క్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక అండ్ పాకిస్తాన్ తీసుకోండి, చైనా నుంచి అప్పులు తీసుకొని హంబన్టోటా పోర్ట్ అండ్ గ్వాదర్ పోర్ట్ ఇష్యూస్ వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాయి. ఎంత అంటే వాళ్ళ కంట్రీస్లో ఉన్న ల్యాండ్లో వేరే కంట్రీ వచ్చి పెత్తనం చెలాయించే అంత. చైనా ఈ కంట్రీకి డెట్ టు జీడిపి రేషియో ఎక్కువ ఉన్న ఎకానమీ పరంగా వాళ్ళలోనే సెకండ్ ప్లేస్లో ఉంది. అండ్ మీలో ఎంతమందికి తెలుసు 1991లో ఇండియా అండ్ చైనా జీడిపి ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉండేది. ఆ తర్వాత చైనా చాలా ఫాస్ట్గా గ్రో అయింది. బట్ చైనా మనకన్నా ఫారెక్స్ రిజర్వ్స్లో అండ్ ఎక్స్పోర్ట్స్లో ఇలా కొన్ని సెక్టార్స్లో ముందుంది. ఒక స్టేజ్లో మనకి ఈక్వల్లో ఉన్నా కూడా ప్రాపర్ ప్లానింగ్తో ఎకానమీని గ్రో చేస్తుంది చైనా. ఎక్స్టర్నల్ డెట్ అనేది తక్కువ ఉంటే మంచిది, ఎందుకంటే ఎక్స్టర్నల్ కంట్రోల్ తక్కువ అవుతుంది. మన కంట్రీ మీద వేరే వాళ్ళు అధికారం చూపించే అవకాశం తగ్గుతుంది. ఇండియా యొక్క ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పెంచుకోవాలంటే ఎక్స్టర్నల్ డెట్ ని కంట్రోల్లో పెట్టాలి. ఇప్పుడు ఇండియా యొక్క అప్పు నిజంగానే అంతలా ఇంక్రీజ్ అవుతుందా చూద్దాం. ఇండియా డెట్ టు జీడిపి రేషియో ఇప్పుడు 81% ఉంది. అండ్ ఇండియా జీడిపి వచ్చేసి $3.91 ట్రిలియన్ ఉంది. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనమాట. మన దేశంలో ప్రొడ్యూస్ అయ్యే టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వాల్యూ. ఇది సింపుల్ గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. టోటల్ జీడిపి ఆఫ్ ఏ కంట్రీని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా వచ్చేసి జీడిపి ఈక్వల్ టు C ప్లస్ G ప్లస్ I ప్లస్ X మైనస్ M. ఇప్పుడు డీటెయిల్డ్ గా చూద్దాం. ఫస్ట్ వన్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ C. ఇది కంట్రీలో ఉన్న పీపుల్ అండ్ హౌస్ హోల్డ్స్ చేసే టోటల్ స్పెండింగ్. ఎగ్జాంపుల్ మనం రోజు ఫుడ్, క్లోత్స్ అండ్ అదర్ గూడ్స్ కి చేసే స్పెండింగ్ అనమాట. సెకండ్ వన్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ G. ఇది గవర్నమెంట్ చేసే స్పెండింగ్స్ అండ్ goods and services like defense, infrastructure, education, etc. roads, schools, hospitals కి చేసే స్పెండింగ్ అనమాట. అండ్ థర్డ్ వన్ ఇన్వెస్ట్మెంట్స్ I. ఇది బిజినెసెస్ చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ న్యూ ఫ్యాక్టరీస్, మెషినరీ అండ్ టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ న్యూ ప్రొడక్షన్ ప్లాంట్ బిల్డ్ చేయటం. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి నెట్ ఎక్స్పోర్ట్స్ X మైనస్ M. ఇది టోటల్ ఎక్స్పోర్ట్స్ మైనస్ టోటల్ ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ అంటే మన కంట్రీ అదర్ కంట్రీస్ కి సెల్ చేసే గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇంపోర్ట్స్ అంటే మన కంట్రీ వేరే కంట్రీస్ నుంచి తీసుకునే గూడ్స్ అండ్ సర్వీసెస్. లెట్స్ సే ఒకసారి ఎగ్జాంపుల్ తో చూద్దాం. కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ C వచ్చేసి $1 ట్రిలియన్ అనుకుందాం. అండ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ G వచ్చేసి $500 బిలియన్ అనుకుందాం. ఇన్వెస్ట్మెంట్ I $700 బిలియన్, టోటల్ ఎక్స్పోర్ట్స్ $300 బిలియన్, టోటల్ ఇంపోర్ట్స్ $200 బిలియన్. నెట్ ఎక్స్పోర్ట్స్ అంటే X మైనస్ M. సో టోటల్ ఎక్స్పోర్ట్స్ మైనస్ టోటల్ ఇంపోర్ట్స్ అంటే $300 బిలియన్ మైనస్ $200 బిలియన్. సో ఈ కేసులో నెట్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసి $100 బిలియన్. ఇప్పుడు జీడిపి క్యాలిక్యులేట్ చేద్దాం. జీడిపి అంటే ఫార్ములా ఏంటి? C ప్లస్ G ప్లస్ I ప్లస్ X మైనస్ M. సో జీడిపి ఈక్వల్ టు $1 ట్రిలియన్ ప్లస్ $500 బిలియన్ ప్లస్ $700 బిలియన్ ప్లస్ $100 బిలియన్. సో ఓవరాల్ గా జీడిపి వచ్చేసరికి $2.3 ట్రిలియన్. సో ఈ ఎగ్జాంపుల్లో టోటల్ జీడిపి అనేది $2.3 ట్రిలియన్ అనమాట. ఇప్పుడు ఇండియా జీడిపి వచ్చేసి $3.91 ట్రిలియన్. అంటే దాంట్లో 81% డెట్ ఉంటే ఇప్పుడు ఈ డెట్ పెరగటం వల్ల గవర్నమెంట్ కి ఫైనాన్షియల్ బర్డెన్ అనేది పెరుగుతుంది. అండ్ ఫ్యూచర్ లో మనం అవి రీపే చేయడానికి ఎక్కువ ట్యాక్సెస్ పెంచాలి లేదా అదర్ ఫైనాన్షియల్ మెజర్స్ తీసుకొని రావాలి. బట్ చాలా మంది ఎకనామిస్టులు అండ్ అనలిస్టులు ఏం చెప్తున్నారంటే డెట్ పెరగటం అంటే అప్పు పెరగటం ఒక గ్రోయింగ్ ఎకానమీలో న్యాచురల్, కానీ ఆ గ్రోత్ ని మేనేజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పులు పెరగటంలో ఒక సస్టైనబుల్ పాత్ మెయింటైన్ చేస్తున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. సో ఆ డెట్ బర్డెన్ తగ్గడం కోసం ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు కాషియస్గా ఫిజికల్ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయాలి. అసలు అప్పులు పెరగటం కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చూడాలి. బికాజ్ అప్పులు తీసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేస్తే ఎకానమీ గ్రో అవడానికి స్కోప్ ఉంటుంది. బట్ అది ప్రాపర్గా మేనేజ్ చేస్తేనే లాంగ్ టర్మ్లో బెనిఫిట్ అనేది ఉంటుంది. సరే, ఈ అప్పులు ఇంక్రీజ్ అవటం వల్ల ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? దీనివల్ల గవర్నమెంట్ మీద బర్డెన్ పడుతుంది. అందుకే గవర్నమెంట్ కి మేజర్ రెవెన్యూ సోర్స్ అయిన ట్యాక్స్ ని రివైజ్ చేయడం జరుగుతుంది. ఇది మనం మొన్న బడ్జెట్ లో ట్యాక్స్ ల పైన జరిగిన చేంజెస్ లో అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకో సైడ్ ఎక్కువ ట్యాక్సెస్ పెంచేస్తే కూడా జనాలు ఖర్చు పెట్టడం తగ్గించే అవకాశం ఉంది. అది కూడా మైనస్ పాయింట్ అవుతుంది. దీనివల్ల కంట్రీలోకి ఇన్వెస్ట్మెంట్స్ కూడా తక్కువయ్యే ఛాన్స్ ఉంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది, అదే క్రెడిట్ రేట్ రిస్క్. క్రెడిట్ రేట్ అంటే ఇప్పుడు ఎలా అయితే మనం ఒక బ్యాంక్ లో లోన్ తీసుకోవాలనుకుంటే మన యొక్క క్రెడిట్ స్కోర్ ని చూసి దాన్ని
బట్టి మనకి లోన్ ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి అనేది డిసైడ్ అవుతారో అలానే కంట్రీస్ కి ఉన్న క్రెడిట్ రేట్ ని బట్టి ఇంట్రెస్ట్లు అనేవి ఉంటాయి. ఇండియా యొక్క క్రెడిట్ రేటింగ్ కూడా దేశం యొక్క ఫైనాన్షియల్ హెల్త్ ని మెజర్ చేయడానికి ఒక ఇండికేటర్ లాగా ఉంటుంది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ లైక్ మోడీస్, S&P అండ్ ఫిచ్ కూడా వాటి ఫైనాన్షియల్ ఎబిలిటీ అండ్ డెట్ రీపేమెంట్ కెపాసిటీని బట్టి కంట్రీస్ ని రేట్ చేస్తాయి. క్రెడిట్ రేట్ మెయింటైన్ చేయడం వల్ల బారోయింగ్ కాస్ట్లు తగ్గుతాయి అండ్ ఎకానమీకి బర్డెన్ కూడా తగ్గించవచ్చు. మన క్రెడిట్ స్కోర్ 700, 750, 800 అని ఎలా అయితే ఉంటుందో అలానే దేశాల యొక్క క్రెడిట్ రేటింగ్స్ లో కూడా AAA, AA+, AA అనే రేటింగ్స్ ఉంటాయి. మన ఇండియా రేటింగ్ వచ్చేసి BBB- కంటే ఎక్కువ రేటింగ్ ఉన్న దేశాల యొక్క బాండ్స్ ని ఇన్వెస్ట్ గ్రేడ్ బాండ్స్ కింద S&P కన్సిడర్ చేస్తుంది. ఈ రేటింగ్స్ ఎంత బాగుంటే అంత తక్కువ ఇంట్రెస్ట్ కి అప్పు దొరుకుతుంది అనమాట. ప్రెసెంట్ మనం తీసుకున్న అప్పుపై 5 years బాండ్స్ అయితే 6.93% అండ్ 10 years బాండ్స్ అయితే 7.04 నుంచి 7.08% ఇంట్రెస్ట్ కడుతున్నాం. ఫైనాన్షియల్ ఇయర్ 24 లో ఇండియా దాదాపు 10.80 లక్షల కోట్ల రూపాయల ఇంట్రెస్ట్ కట్టబోతుంది. అంటే ఫైనాన్షియల్ ఇయర్ యొక్క బడ్జెట్ ఎక్స్పెండిచర్ లో 24% ఒక వడ్డీ కట్టడానికే పోతుంది. బట్ అగ్రరాజ్యమైన అమెరికా మాత్రం తీసుకున్న అప్పుపై కట్టే వడ్డీ కేవలం 3.28% మాత్రమే, బికాస్ దాని క్రెడిట్ రేటింగ్ బాగుంది కాబట్టి. ఇండియన్ ఎకానమీ వరల్డ్లోని 5th ప్లేస్ లో ఉంది కదా, మరి మనకి ఈ రేంజ్ లో అప్పులు ఎందుకు ఉన్నాయి? 2013లో 1.86 ట్రిలియన్ తో ఉన్న ఇండియాస్ జీడిపి ఇప్పుడు చూస్తే $3.937 ట్రిలియన్ ఉంది. అంతేకాదు అప్పుడు 9th ప్లేస్ లో ఉండేది ఇప్పుడు టాప్ 5 లో ఉంది. మరి ఇంత అప్పులు ఎలా ఉన్నాయి? ఎవరైనా అప్పు చేయడానికి ఒక పర్పస్ అనేది ఉంటుంది. అలానే ప్రతి కంట్రీకి పర్పస్ ఉంటుంది. అందులోని ఇండియా లాంటి లార్జ్ కంట్రీకి చాలా అవసరాలు ఉంటాయి. అందుకే ప్రతి కంట్రీకి కొన్ని రిజర్వ్స్ ఉంటాయి. దాంట్లో మెయిన్ ది ఫారెక్స్ రిజర్వ్. ఫారెక్స్ రిజర్వ్ అంటే మన కంట్రీ దగ్గర ఉండే ఫారెన్ కరెన్సీస్ అండ్ అసెట్స్ అన్నమాట. ఒక దేశం ఎంత అప్పు చేసినా సరే అప్పును తిరిగి తీర్చడానికి కావాల్సిన రిజర్వ్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎప్పుడైతే మన దగ్గర అప్పు తీర్చగల రిజర్వ్స్ ఉంటాయో అప్పుడు మనం అప్పు చేసినా సరే తిరిగి కట్టేయగలం. సేమ్ అలానే గవర్నమెంట్స్ దగ్గర కూడా ఫారెన్ రిజర్వ్స్ అనేవి ఎంత ఎక్కువగా ఉంటే అంత ఈజీగా అప్పు రీపే చేయగలరు. దీన్నే పే బ్యాక్ కెపాసిటీ అంటారు. దేశంలో ఫారెక్స్ రిజర్వ్స్ కన్నా ఎక్కువ అప్పులు ఉంటే ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతింటుంది. 2024 లెక్కల ప్రకారం మన దేశం యొక్క అప్పు $663.8 బిలియన్ ఉంటే మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వచ్చేసరికి $657.2 బిలియన్ ఉన్నాయి. అంటే మన దేశం యొక్క అప్పు అండ్ ఫారెక్స్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇంచుమించు సేమ్ ఉన్నాయి. ఫారెక్స్ రిజర్వ్స్ ఎక్కువ ఉంటే ఎకానమీ స్టేబుల్ గా ఉంది అర్థం. ఇది మెయిన్లీ ఎక్స్పోర్ట్స్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ రెమిటెన్సెస్ వల్ల పెరుగుతుంది. మనకి ఇప్పుడు అవైలబుల్ గా ఉండే మనీ లైక్ US డాలర్స్, యూరోస్ ఎక్సెట్రా ఎక్కువ ఉంటే ఎమర్జెన్సీస్ లో యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఒక కంట్రీకి లోన్స్ ఎంత ఇవ్వచ్చు, ఎలా ఇవ్వచ్చు అన్నది ముందు చెప్పినట్లు IMF, వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ లెండర్స్ కన్సిడర్ చేస్తారు. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇంకా రెవెన్యూ విషయానికి వస్తే ఇండియా యొక్క ఎకానమీలో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ రెవెన్యూ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. మనకి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మనకి రెవెన్యూ బాగా వస్తుంది. కానీ ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటే ఎక్స్టర్నల్ డెట్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి. సో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మనకున్న రిసోర్సెస్ లైక్ అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ రైల్వేస్, అదర్ ప్రాజెక్ట్స్ నుంచి వచ్చే రెవెన్యూ అండ్ ఎస్పెషల్లీ ట్యాక్స్ తో వచ్చే మనీ ద్వారా మనం ఆ అప్పుని రీపే చేయాల్సి ఉంటుంది. అసలు ఈ డెట్స్ పెరగడానికి రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇండియా యొక్క అప్పులు పెరగడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మొదటిది వెల్ఫేర్ స్కీమ్స్. ఇండియా లాంటి దేశంలో మనకి వెల్ఫేర్ స్కీమ్స్ చాలా ఇంపార్టెంట్. రేషన్, MGN, REGA, హెల్త్ స్కీమ్స్ లాంటివి లాక్స్ ఆఫ్ పీపుల్స్ కి హెల్ప్ చేస్తాయి. బట్ వాటి కోసం హ్యూజ్ ఫండ్స్ కావాలి. మోస్ట్ ఆఫ్ ది టైం వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ అప్పులు తీసుకుంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా ఒక మేజర్ రీజన్. రోడ్స్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్ లాంటివి డెవలప్ చేయడం కోసం గవర్నమెంట్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంది. 2023 బడ్జెట్ లో మాత్రమే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి అరౌండ్ 10 lakh crores అలొకేట్ చేశారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కి ఫండ్స్ కావాలి అండ్ సమ్ టైమ్స్ వాటిని రైజ్ చేయడానికి గవర్నమెంట్ అప్పులు తీసుకుంటుంది. డిఫెన్స్ స్పెండింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇండియా లార్జ్ మిలిటరీని మెయింటైన్ చేస్తుంది. బార్డర్ సెక్యూర్ చేయాలి, లేటెస్ట్ టెక్నాలజీకి అప్గ్రేడ్ అవ్వాలంటే గవర్నమెంట్ కి మ్యాసివ్ ఎక్స్పెండిచర్ అవసరం ఉంటుంది. ఇవే కాదు ఇంకా చాలా రకాల స్పెండింగ్స్ వల్ల అప్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ డెట్స్ ని ఎలా మేనేజ్ చేయాలి? ఫస్ట్ థింగ్ ఫిజికల్ డిసిప్లిన్ ని మెయింటైన్ చేయాలి. ఫిజికల్ డిసిప్లిన్ అంటే గవర్నమెంట్ యొక్క స్పెండింగ్ అండ్ బారోయింగ్ ని స్ట్రిక్ట్ గా కంట్రోల్ చేయటం. సింపుల్ గా చెప్పాలంటే ఇది దేశం యొక్క ఫినాన్సెస్ ని బాగా జాగ్రత్తగా మేనేజ్ చేయటం. ఎలా అయితే మన ఫ్యామిలీ
ఫ్యామిలీ హౌస్ హోల్డ్ బడ్జెట్ని కేర్ఫుల్గా మేనేజ్ చేస్తుందో అలా అనమాట. గవర్నమెంట్స్కి స్పెండింగ్ని కట్ చేయడం అనేది ఫస్ట్ స్టెప్. ఇది ఈజీ కాదు, కానీ అన్నెసరీ సబ్సిడీస్, ట్యాక్స్ ఎక్సెంప్షన్స్ లాంటివి రీకన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ట్యాక్స్ రిఫార్మ్స్, ఎఫిషియెంట్ ట్యాక్స్ కలెక్షన్ ఉంటే గవర్నమెంట్కి రెవెన్యూ పెరుగుతుంది అండ్ డెట్కి డిపెండెన్సీ తగ్గుతుంది. ప్రొడక్టివ్ సెక్టార్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం లైక్ మ్యానుఫ్యాక్చరింగ్, టెక్ అండ్ సర్వీసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి ఎకానమీని బూస్ట్ చేస్తాయి, గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తాయి అండ్ అల్టిమేట్లీ డెట్ రీపేమెంట్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ని క్రియేట్ చేస్తాయి. మరి ఈ డెట్ని ఎలా తగ్గించాలి? ఈ గ్రోయింగ్ డెట్ని డిక్రీస్ చేయడానికి డైవర్సిఫికేషన్ ఆఫ్ ఎకానమీ చాలా ముఖ్యం. అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ లాంటి సెక్టార్స్లో బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాలి. ఎక్కువ ఫోకస్ ఒకే సెక్టార్ మీద ఉంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఇలాంటివి పాస్ట్లో ఏమైనా జరిగాయా అంటే సిమిలర్గా జరిగాయి. మన్మోహన్ సింగ్ గారు 1991లో ది ఎల్పిజి అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఈ రిఫార్మ్స్ ఇండియా యొక్క ఎకానమీకి ఒక సాలిడ్ ఫౌండేషన్ని క్రియేట్ చేశాయి. అప్పట్లో ఇండియా సివియర్ ఎకనామిక్ క్రైసిస్ని ఫేస్ చేసింది. ఆ సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అవడానికి మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన రిఫార్మ్సే కీ రోల్ ప్లే చేశాయి. ఆ టైంలో ఫిజికల్ డిసిప్లిన్, ఎకనామిక్ రిఫార్మ్స్ లాంటివి చేయడానికి బోల్డ్ డెసిషన్స్ తీసుకున్నారు. ఈ రిఫార్మ్స్ వల్ల ఎకానమీ స్టేబుల్గా ఉండి గ్రోత్ పొటెన్షియల్ ఎక్కువైంది అండ్ డెట్ మేనేజ్మెంట్ చేయడం పాసిబుల్ అయింది. ఆల్రెడీ ఈ టాపిక్ గురించి నేను ఒక సపరేట్ వీడియో చేశాను. ఇన్ కేస్ మీరు మిస్ అయితే ఖచ్చితంగా చూడండి. ఫైనల్గా ఇండియా యొక్క డెట్ సిచ్యువేషన్ ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్తో చూస్తే ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉన్నాయి. డెట్ పెరిగి గవర్నమెంట్కి బర్డెన్ కూడా పెరిగింది, కానీ అట్ ద సేమ్ టైం ఎకనామిక్ గ్రోత్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లాంటి పాజిటివ్స్ కూడా ఉన్నాయి. ఇంకా గవర్నమెంట్ రెస్పాన్సిబుల్గా స్పెండింగ్ చేయాలి, డెట్స్ని మేనేజ్ చేయాలి అండ్ ఫిజికల్ డిసిప్లిన్ని మెయింటైన్ చేయాలి. అదే టైంలో ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ప్రొడక్టివ్ సెక్టార్స్, ట్యాక్స్ రిఫార్మ్స్ లాంటివి ఇంప్లిమెంట్ చేయడంతో ఎకానమీని బూస్ట్ చేయొచ్చు. ఇంకో పక్క డెట్ బర్డెన్ని రెడ్యూస్ చేయొచ్చు. ఇండియా అనేది ఒక గ్రోయింగ్ ఎకానమీ అండ్ గ్రోత్తో పాటు ఈ అప్పులు పెరగటం అనేది న్యాచురల్, కానీ కేర్ఫుల్గా స్టెప్స్ తీసుకుంటే ఈ డెట్స్ని మేనేజ్ చేయడం పాసిబులే. ఈ యాప్ యూజ్ చేయడం చాలా ఈజీ అండ్ సేఫ్ కూడా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఖచ్చితంగా చెక్ చేయండి. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఇచ్చాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు బాగా అర్థమైంది, కొంచెం నాలెడ్జ్ని ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు కూడా ఎలా అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా నాకు చెప్పండి. అలా చేంజెస్ ఏమైనా చేసుకోవాలన్నా కూడా కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచితో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్ బాయ్.